నమస్తే మెట్టు ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ కేంద్రంలోని ఈ రోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ ఎంపీడీఓ శ్రీవాణి ఆధ్వర్యంలో శివ గార్డెన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99వ కార్యాచరణ భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండలి ఎంపీడీఓ శ్రీవాణి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99వ కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు మండల స్థాయి కార్యక్రమం శివ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు, మండలంలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఆశా వర్కర్లు, అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్సు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయంలో పారదర్శకత ఉండాలి. 2024-25లో 296 ఫార్మర్లకి 31,73,912 రూపాయలు రైతు భరోసా అందజేయడం జరిగిందండి. అదేవిధంగా వానాకాలం 2025-26లో 6,494 ఫార్మర్లకి 51,81,663 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా యాసంగి 2025-26లో మొదటి విడతగా అంటే ఇంకా రెండో విడత, మూడో విడత ఇంకా పెండింగ్ ఉన్నాయండి. మొదటి విడతగా 6,363 మంది ఫార్మర్స్కి రైతు భరోసా అందజేయడం జరిగిందండి. మొత్తం కొరత లేదు. యూరియా గురించి అయితే ప్రత్యేకంగా ఒక యాప్ కూడా ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ వారు బుక్ చేసుకున్న వితిన్ 24 అవర్స్లో మనము సొసైటీస్కి వెళ్తే ఇంకా అక్కడ యూరియా మనకు అందుబాటులో ఉంటుంది. యూరియా గురించి ఎటువంటి కొరత అయితే లేదు. అదేవిధంగా 3,500 కార్లు ఓన్లీ రూరల్ ఏరియాకే మంజూరు చేయడం జరిగింది. మండల లెవెల్ మీటింగ్ పెడదాం. జీపీ వైజ్ లో ఒక జీపీకి 2 days క్యాంప్ షెడ్యూల్ చేసి ఎన్సీడీ, ఆధార్ కార్డ్ జనరేషన్, స్క్రీనింగ్ అనేది చేసాం. ఎన్సీడీలో భాగంగా బీపీ, షుగర్, క్యాన్సర్స్ ఏవైనా ఉంటే స్క్రీనింగ్ విలేజ్ లెవెల్లోనే చేయాలని ఆ ఉద్దేశంతో విలేజెస్లో క్యాంప్స్ కండక్ట్ చేసాం. మరి పంచాయత్ సెక్రటరీ, వివిధ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ మరి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ 99లో భాగంగా మనకు ముఖ్యంగా అందరూ తెలుసుకునేవాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎవరు ఏం పని చేస్తారని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మనుషులందరూ చెప్పేసారు, దాదాపు అన్ని కవర్ చేసారు వాళ్ళందరూ. సో మనం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడితే సర్పంచులు కానీ ప్రజలు వార్డు మెంబర్ 99 యాక్షన్ చాలా పెద్ద పని, బాధ్యతల వ్యత్యాసం ఉంది. మీరు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ